అందరూ దీపావళి పండగ, ధనలక్ష్మి పూజలు ఎప్పుడా అని సందిగ్ధంలో అయోమయంలో ఉన్నారు. దీని గురించి వివరంగా మన చికిలి వెంకటేశ్వర శాస్త్రి సిద్ధాంతి గారు, మన భువనేశ్వరి పంచాంగకర్త చాలా వివరంగా వివరించారు. ఎప్పుడంటే ధనత్రయోదశి రాత్రి వ్యాపిని త్రయోదశి గ్రాహ్య అంటే ఆశ్వయుజ బహుళ త్రయోదశి 18/10/2025 శనివారం సాయంత్రం యమునికి బలికి సాయంత్రం ద్వారముల వద్ద దీపాలు వెలిగించవలెను. తర్వాత నరక చతుర్దశి ఆశ్వయుజ బహుళ చతుర్దశి 20/18/2025 సోమవారం ఉదయం 4:30 గంటల నుంచి 5:30 లోపు మంగళహారతులు. తలకి శరీరానికి నువ్వుల నూనె మర్దన చేసుకొని అభ్యంగ స్నానం చేయాలి. ఆ రోజు తైలమందు లక్ష్మి, జలమందు గంగా ఉంటుందని శాస్త్రం. అందుకే నరక చతుర్దశి రోజున యమధర్మరాజుకు తర్పణం వల్ల పితరులు ఏ లోకాల్లో ఉన్నా వారు తృప్తి పడతారు. గతించిన పితరులకు కూడా స్వర్గప్రాప్తి కలగాలని ప్రార్థించాలి. అలాగే ధనలక్ష్మి పూజ అంటే దీపావళి ప్రదోషకాలంలో దీపాలు వెలిగించి ధనలక్ష్మి కుబేర పూజను చేయాలి. దానివల్ల ధనలక్ష్మి అనుగ్రహం కలుగును. 20/10/2025 సోమవారం రోజున సాయంకాలం నుండి రాత్రి మొత్తం అమావాస్య ఉంది కావున ధర్మశాస్త్ర ప్రకారం సోమవారమే ధనలక్ష్మి పూజను ఆచరించాలి. ఇక కేదార నోములు, పాడ్యమి నోములు, లక్ష్మీదేవి నోములు తేదీ 21/10/2025 మంగళవారం చేయాలి. రాత్రికి ప్రతిపద ఉంది. ఈ దినములో అమావాస్య ఉంది కనుక కేదార నోములు ఆచరించాలి. అలాగే తోబుట్టువులచే మంగళహారతి, వారింట యందు భోజనము 22/10/2025 తేదీన బౌబీజ్ని బుధవారం రోజు చేసుకోవాలి.